స్పందించడం, రాదంతం చేయడం, ప్రజా విషయాలను పక్కన శ్రీనివాసరెడ్డి గారు బాగా మాట్లాడారు. ప్రజల విషయాల మీద మీరు స్పందించండి, దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు ప్రతిపక్షాలకు చాలా బాణాలు ఉన్నాయి ఈ గవర్నమెంట్ మీద వేయడానికి. ముఖ్యంగా ప్రధానంగా ఏదైతే వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినరో 6 ఏదైతే ప్రామిసెస్ ఉన్నాయో లేదా వాగ్దానాలు ఉన్నాయో అవి సంవత్సరం ఇప్పుడు 15 నెలలు అయిపోయింది, 16 నెలలకు వచ్చింది. ఇప్పుడు అవి అమలు చేస్తాము అనే వచ్చే వరకు ప్రభుత్వం ఏముంటుందంటే మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఏది ఆదాయం వచ్చిన పరిస్థితి లేదు కాబట్టి టీఆర్ఎస్ గవర్నమెంట్ పెద్ద ఎత్తున అప్లపాలు చేసింది కాబట్టి మేము దాన్ని అమలు చేసే పరిస్థితి లేము. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ విషయాలన్నీ కూడా ఉగలమైన ఊళ్ళు బుద్ధ తల్లుకోవడంలో వచ్చే ఏది ఉండదు. ఎందుకంటే అసెంబ్లీ వేదికగా ప్రజలు చూస్తూ ఉంటారు అసెంబ్లీలో ఏ విషయాలు మాట్లాడుతున్నారు, ప్రజలకు సంబంధించిన విషయాలు ఏంటంటే. ఇప్పుడు ఏమైతుంది ఈ సస్పెన్షన్స్, ఈ మా అది స్పీకర్ ఎస్సీ కాబట్టి ఆయన కించపరిచారని కాంగ్రెస్ అనడం అంటే ఇవన్నీ ఏంటంటే దీని ఇంగ్లీష్లో ఏమంటే డైవర్షనరీ టాక్టిక్స్ అంటారు. అంటే అసలు విషయాలను పక్కదో పట్టించి మాట్లాడకుండా చేసి చిన్న చిన్న విషయాలను ముందు తీసుకొచ్చి చేసే పరిస్థితి. ఒకటి ఏంటంటే ఇక్కడ జరుగుతున్న విషయాలలో గవర్నమెంట్ ఇప్పటికీ సంవత్సరం అయిపోయింది, 2వ సంవత్సరం నడుస్తున్నది. మేము చేసిన వాగ్దానాలు ఏం జరుగుతున్నాయి, మా పరిపాలన ఏ విధంగా ఉన్నది, మేము భవిష్యత్తులో ఈ వచ్చే సంవత్సరంలో మేము ఏం చేయబోతున్నాం. ఇప్పుడు బడ్జెట్ పెడతారు, అంతకుముందు బడ్జెట్కు ఈ బడ్జెట్కు ఉన్న తేడా ఏంటిది, అంతకుముందు బడ్జెట్లో మేము ఇచ్చిన వాగ్దానాలు ఎంతవరకు మేము అమలు చేసినాము, ఇప్పుడు రాబోయే ఈ బడ్జెట్ మళ్ళీ వచ్చే సంవత్సరానికి కాబట్టి ఆ సంవత్సరం ఏం చేస్తాం, వాటి మీద మాట్లాడితే బాగుంటుంది. కానీ నాకు తెలిసిన మట్టుకైతే ప్రభుత్వం ఆదాయాలు అంతంతగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు బడ్జెట్ పెట్టినా, ప్రామిసులు చేసినా, ముఖ్యమంత్రి ఎన్ని విధాలుగా ఏం మాట్లాడినా కూడా ప్రజలకు పెద్దగా ఒరిగేది లేదన్నది ప్రజలలో ఒక విధమైన గట్టి అభిప్రాయం వస్తుంది. ఎందుకంటే ఎక్కడి పోయినా కూడా ముఖ్యమంత్రి స్వయంగా అంటున్నాడు ప్రభుత్వం దగ్గర ధనం లేదు, తగినంత ఆదాయం లేదు, మాకు 20,000 కోట్లు కావాలి, 30,000 ప్రభుత్వానికి ఎవరు ఇస్తారు, ప్రభుత్వమే సమకూర్చుకోవాలి. కానీ ప్రభుత్వానికి ఇప్పుడు పైసలు ఇస్తే నేను అంటే నేను ప్రభుత్వాన్ని నడిపిస్తానది కూడా ముఖ్యమంత్రి గారి ఆర్గ్యుమెంట్ కరెక్ట్ కాదు. దాన్ని ఆయన డొల్లతనం, ఆయన యొక్క బలహీనత బయట పెడుతున్నది. కానీ అంటే ఆయన ఒక క్యాన్సర్తో పోలుస్తున్నారు. అంటే ఈ ఆర్థిక మాన్యాన్ని క్యాన్సర్ వచ్చింది సో రాష్ట్రానికి అని చెప్తున్నారు. ఇప్పుడు ఒకటి రాజశేఖర్ గారు హార్ట్ అటాక్ అయితే సడన్గా వస్తుంది, సస్తడో భక్తుడో అయిపోతుంది. కానీ క్యాన్సర్ అట్లా కాదు, దీర్ఘకాలం జల్లు ఉంటుంది. కాబట్టి అది క్యాన్సర్ అని తెలిసిన తర్వాత కూడా దానికి ట్రీట్మెంట్ అవన్నీ కూడా చాలా కాంప్లికేటెడ్. ఇప్పుడు కాంగ్రెస్ దాని క్యాన్సర్తో పోలిస్తే ఇది ఒకవేళ ఉదాహరణకు అనుకుందాం, టీఆర్ఎస్ గవర్నమెంట్లోనే క్యాన్సర్ మొదలైంది. అప్పుడు వీళ్ళు అధికారంలో లేరు, ప్రతిపక్షంలో ఉన్నారు, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేస్తున్నది అనేది తెలుసు. మీరు మళ్ళొకసారి చెప్తానా, టీఆర్ఎస్ గవర్నమెంట్ పోయే ముందు 2 సంవత్సరాల ముందు అంటే 2021 నుంచి 2023 వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చాలా వాగ్దానాలు ఉల్లంఘించింది. చాలా విధాలుగా అది ఆర్థిక విషయాలతో కూడుకున్న ఏవైతే వాగ్దానాలు ఉన్నాయో అవన్నీ కూడా ఫెయిల్ అయినాయి. ఆఖరి దళిత బంధు నుంచి మొదలు పెడితే బీసీ బంధు, చాలా డబుల్ బెడ్రూమ్స్ మొదలు పెడితే నిరుద్యోగులకు వృత్తి చాలా ఉన్నాయి. వాళ్ళు చాలా చెప్పారు కానీ చాలా ఇవ్వలేకపోయారు. ఎందుకు లేదు, అప్పుడే అర్థమైపోయింది ఆర్థిక పరిస్థితి ఎంత మాత్రం బాగలేదు, ఇచ్చే పరిస్థితి లేదు. ఆఖరికి కాంగ్రెస్ వాళ్ళే లొల్లి చేశారుగా ఓఆర్ఆర్ను 15 ఏళ్ళలో 20 ఏళ్ళలో ఎవరో కంపెనీకి లీజుకి ఇచ్చారు, తాకట్టు పెట్టారు. అప్పుడే తెలిసిపోయింది గవర్నమెంట్ పరిస్థితి. 30 years అండి, 30 సంవత్సరాలు ఇచ్చారు. 30 years పెట్టిన అప్పుడే తెలిసిపోయింది, అప్పుడే పరిస్థితి తెలిసిపోయింది. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఆర్థిక పరిస్థితి ఏంది, దాని గొప్పతనం ఏంది, అంటే టీఆర్ఎస్ కాదు అక్కడ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. కాబట్టి ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా ఇప్పుడు కాంగ్రెస్ చేసింది ఏంటంటే, నేను మళ్ళీ చెప్తాను ఏంటంటే, టీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రజా ఏదైతే ఆకర్షణ పథకాలను అమలు చేసి గెలుస్తున్నది, ఓట్లను రాబట్టుకుంటున్నది. కాబట్టి మేము అంతకన్నా ఎక్కువ ప్రజా ఆకర్షణ పథకాలను పెడితే తప్ప మాకు ఓట్లు లేరని అనుకున్నారు. కాంగ్రెస్ టింక్ ట్యాంక్ అనుకున్నది, రాహుల్ గాంధీ టింక్ ట్యాంక్ అనుకున్నది, ఇక్కడ స్టేట్లు అనుకున్నది. కాబట్టి వాళ్ళు కేసీఆర్ పథకాలకు అన్నిటి కూడా డబల్ చెప్పారు. ఆసరా పెన్షన్కు మేము 2,000కు 4,000 ఇస్తాను, రైతు బంధుకు రైతు భరోసాని ఎక్కువ ఇస్తామన్నాం, మహిళలకు 2,500 ఇస్తాం. ఇవన్నీ చేసినప్పుడు కూడా అప్పుడు అడిగారు చాలా మంది, ఇప్పుడే అసలు బడ్జెట్ అంతంత ఉన్నది కదా, ఈ అమలు ఎట్లా చేస్తారంటే మేము ఆర్థిక పరిస్థితి మెరుగుపరుస్తాము, ఈ ట్యాక్స్ లూపోల్స్ అంటారు, అంటే ఏవైతే పన్నులలో లీక్ అంటే ఏవైతే సరిగ్గా కలెక్ట్ అవుతాయో అన్నీ వసూలు చేస్తాం అన్నీ చెప్పి వచ్చారు.
ఇది జరిగిన చరిత్ర. ఇప్పుడు ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా 15 నెలలు అయిపోయింది. అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు చెప్పిందే చెప్తున్నారు. వచ్చిన రోజు నుంచి వెళ్ళి ఇప్పటి వరకు మా దగ్గర డబ్బులు లేవు, ఆదాయం లేదు. మేము ఈ ఆదాయం లేదు అన్నప్పుడు ఈ ప్రభుత్వం ఏం ఇమేజ్ ఉంటుంది, ఏముంటుంది అసలు? ఇక ప్రభుత్వం చాలా విషయాలు చేయాలి. అది హలో వినబడుతున్నదా? ఎస్ వినిపిస్తుంది, చెప్పండి. హలో, ఎస్ వాళ్ళు అటువంటి దానిలో ప్రజా సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేసి ఉంటుంది కాబట్టి ప్రతి విషయాన్ని కూడా మా దగ్గర డబ్బులు లేవు. మొన్న కరీంనగర్లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ పోయి ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే ఈ పెన్షన్ రిటైర్డ్ అయిన వాళ్ళకు పెన్షన్ కమిట్మెంట్ కూడా మేము ఇవ్వడం ఇబ్బంది అవుతుంది, ఆ పరిస్థితి ఏర్పడుతుందని కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ విధంగా చెప్పినప్పుడు ప్రభుత్వం యొక్క విలువ కానీ ప్రభుత్వం కానీ ఉండవు. రెండవది ఏంటంటే ఇప్పటికైనా ఈ ఏదైతే ఈ ఫ్రీ బిల్స్, ఈ సంక్షేమ పథకాలు ఉన్నాయో దాన్ని రివ్యూ చేసుకొని ప్రభుత్వ ఆదాయం కన్నా ప్రభుత్వ బడ్జెట్ కన్నా ఎక్కువ ఉన్నది కాబట్టి దాన్ని సవరించుకొని ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోతే తప్ప నడవదు. ఈ రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఒక ఒప్పందానికి వచ్చి గింతకన్నా ఎక్కువ మేము ఫ్రీ బిల్స్ లేదా ఉచితాలు ఇవ్వమని అనుకుంటే తప్ప ఈ గవర్నమెంట్ నడవదు. రైట్ శివలాల్ గారు, అది ప్రధానంగా అప్పు లేదని షాకు చెప్పడం కరెక్ట్ కాదు. ప్రధానంగా ఆరోపణ వినిపిస్తుంది. సో రేవంత్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళా అది దాచాల్సిన అవసరం కాదు, చెప్పాల్సిన అవసరం అంటున్నారు. కానీ దాన్ని ఎలాగా అంటే ఉన్నటువంటి సమస్యలు లేకపోతే ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని అనుకూలంగా మార్చడం, లేకపోతే అభివృద్ధి చేయడం, సంక్షేమ పథకాలు అమలు చేసే దిశగా వెళ్ళడం అనేది చాలా ముఖ్యం కాంగ్రెస్ పార్టీకి. ఆ దిశగా ఇక్కడ ప్రయత్నాలు చేస్తున్నట్లేమని ఆరోపణలు వస్తున్నాయి, మీరేమంటారు? ఇప్పుడు రాజశేఖర్ గారు బాపిరెడ్డి గారు మాట్లాడిన దాంట్లోనే మనకు అర్థమవుతుంది. ఒకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కూడా ముందు అధికారంలోకి రాగానే శాఖలలో రివ్యూ చేయడం జరిగింది. ఆ రివ్యూ మీటింగ్ చేసి ప్రచారం ఖాళీ ఉంది అని చెప్పి ప్రజలకు ఓపెన్ గా డే వన్ రోజే చెప్పడం జరిగింది. డే వన్ రోజు చెప్పుడు ఏందని నాకు అర్థం కాదు. శివలాల్ గారు, మీ వాయిస్ క్లారిటీ లేదు అన్న. డే వన్ చెప్పుడు ఏంది? మీరు తెలంగాణ